వెల్కమ్ టు స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ SHVR సంబంధించినటువంటి యాప్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే ఈ డిస్ప్లే వస్తుంది. ఆ తర్వాత మనం స్కూల్ యూజరు అండ్ ఆథరైజ్డ్ ఇవాల్యుయేటర్ సంబంధించినటువంటి అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ విండో ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనము యాక్చువల్గా సైన్అప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సైన్అప్ కనుక చేసుకునే విషయానికి వచ్చినట్లయితే మనకు విండోలో కనపడుతున్నట్టుగా మన యూజర్ ఐడి ఎంటర్ చేసి, దట్ ఈజ్ UDICE కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత క్యాప్చా కనుక మనం ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే UDICEకి అసోసియేట్ అయినటువంటి ఒక నంబరు, ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్ కనుక మనం టైప్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకు OTP అయితే ఒకటి జనరేట్ అవుతుంది. ఓకే, ఇలాగ ఎంటర్ అయిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ అన్నమాట వస్తుంది. మన డీటెయిల్స్ ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఒకసారి వెరిఫై చేసుకొని కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. సో UDICEకు అసోసియేట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ నేము, HM పేరు, నేము, మెయిల్ ID ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని స్కూల్ టైపు, కోఎడ్యుకేషన్ కాదా వెరిఫై చేసుకొని ఈ డీటెయిల్స్ అన్ని, ప్రైమరీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇయర్ కూడా ఉంది, బోర్డ్ నేమ్ ఉంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్, లొకేషన్. సో ఇవన్నీ మనకి ఉన్నాయి. ఏమైనా కరెక్షన్స్ అంటే UDICE సపోర్ట్ తీసుకోవాల్సిందే. అక్కడ అప్డేట్ చేస్తేనే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ మనకు అప్డేట్ అయిపోతాయి. నెక్స్ట్ ప్లీజ్ ఫిల్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ టు ప్రొసీడ్. వెదర్ స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బోర్డర్ విలేజ్. లేదు, రెండు కంట్రీస్ మధ్యలో, ఐ మీన్ రెండు దాంట్లో లేదు కాబట్టి మనము నో పెడతాం. నెక్స్ట్ డిజిగ్నేషన్ ఆఫ్ రెస్పాండెంట్, ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్. ఓకే, అండ్ యూసేజ్ ఆఫ్ స్కూల్ ప్రిమిసెస్, ప్లీజ్ సెలెక్ట్. సింగిల్ స్కూల్ దట్ రన్స్ ఇన్ మోర్ దాన్ వన్ క్యాంపస్, మల్టిపుల్ స్కూల్స్ ఆన్ ప్రిమిసెస్ విత్ డిఫరెంట్ UDICE కోడ్స్. సో మనం మల్టిపుల్ స్కూల్స్ మా ప్రిమిసెస్లో పనిచేస్తున్నాయి కాబట్టి అది పెట్టినాం. ప్లీజ్ ఆన్సర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫామ్ ఫర్ ఓన్లీ వన్ స్కూల్ హూజ్ DICE కోడ్ ఈజ్ ఎంటర్డ్. ప్లీజ్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అగ్రీ, వెరిఫై అండ్ ప్రొసీడ్. ఓకే, ఇక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అప్పుడు సైన్అప్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అండ్ యువర్ SHVR అకౌంట్, యూ క్యాన్ యూజ్ దిస్ పాస్వర్డ్ టు లాగిన్ నెక్స్ట్ టైం. ఓకే దెన్ నెక్స్ట్ టైం ఎప్పుడు లాగిన్ ఇప్పుడు మనం లాగిన్ అయిపోయాం ఆల్రెడీ. సో దీంట్లో ప్రొఫైల్ కంప్లీషన్ ఈజ్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ద సర్వే. సర్వే స్టార్ట్ చేయడానికి మనం ఇవన్నీ కూడా, సో నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఏమైనా ఉన్నారా, టీచర్స్ అండ్ స్టాఫ్ ఎంతమంది, మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్, మనకి ఎన్ని వాటర్ పాయింట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, అటు దాంట్లో బాయ్స్ ఎన్ని, గర్ల్స్ ఎన్ని, యూరినల్స్ ఇన్ ద స్కూల్స్, బాయ్స్ ఎన్ని, గర్ల్స్ ఎన్ని. సో డస్ ద స్కూల్ హ్యావ్ ఎ ఫంక్షనల్ సిస్టమ్ ఫర్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ వాటర్, గ్రే వాటర్ నియర్ డ్రింకింగ్ వాటర్ స్టేషన్స్ పాయింట్స్. కాబట్టి మనం వాష్ బేసిన్లో కానీ మిగతా అవసరాలకు వాడుకున్నటువంటి వేస్ట్గా పోయేటువంటి నీటిని మనం ఎక్కడైనా మళ్ళిస్తున్నామా, దానికి ఏమైనా సిస్టమ్ ఉందా అనేది కూడా అడుగుతుంది. సో కిచెన్ గార్డెన్కి వాడుకోవడం కానీ, డ్రైన్ చేయండి సేఫ్ డిస్పోజల్ కానీ, మళ్ళీ దాన్ని ట్రీట్ చేసి ఇంకా రీయూజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా అనేటువంటి సోక్ పిట్లో పంపిస్తున్నటువంటి విషయాలు కూడా మనకు అక్కడ ఆప్షన్ ఉంది, అది ఎంచుకోవాల్సి వస్తుంది. సో డస్ ద స్కూల్ హ్యావ్ ఎ ఫంక్షనల్ సిస్టమ్ ఫర్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ వాటర్ నియర్ హ్యాండ్ వాషింగ్ స్టేషన్ దగ్గర ఉందా, డ్రింకింగ్ వాటర్ స్టేషన్ దగ్గర ఉందా, హ్యాండ్ వాషింగ్ స్టేషన్ దగ్గర ఉందా. సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి సర్వే అంతా కూడా పూర్తి అవుతుంది. రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ అంటే మనం పాస్వర్డ్ సెట్ చేసుకొని లాగిన్ అయ్యేంత వరకు కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అంటే సైన్అప్ చేసిన వెంటనే మనం ఇక లాగిన్ చేయగలుగుతాం నెక్స్ట్ ఎప్పుడైనా. కాబట్టి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా ఒక చోట మనం డైరీలో రాసుకొని, కనుక ఉంచినట్లయితే రకరకాల మన వెబ్సైట్లోకి మనం వెళ్తూ ఉన్నాం.
రకరకాల యూజర్ ఐడీస్ మనం ఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా సో యూజర్ ఐడి పాస్వర్డ్ SHVR అంటే సచేవం హరిత విద్యాలయ రేటింగ్ సంబంధించినటువంటి SHVRకి సంబంధించినటువంటి టైటిల్ పెట్టుకొని దాని కింద యూజర్ ఐడి పాస్వర్డ్ రాసుకొని ఉంచితే మనకు మళ్ళీ లాగిన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.